మీ కడుపు మార్చుకోకుండానే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీ ఫ్యాట్‌ని బర్న్ చేయడమే కాదు, రోజంతా మీ టమ్మీని ఫుల్‌గా ఉంచుతాయి. అయితే నేను చెప్పే ఈ రెసిపీస్ అన్నీ ఒకవేళ మీకు గనక ఇష్టం లేకపోతే వాటిని ఇంట్రెస్టింగ్‌గా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. మనం ఏదైనా ఫుడ్‌ని ముందు ఆస్వాదించాలంటే దాన్ని ఇంట్రెస్టింగ్‌గా మార్చుకోవాలి. అయితే సుత్తి లేకుండా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్టీ లైఫ్ బూస్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. పెసరట్టు ఇది హై ప్రోటీన్ ఫుడ్. దీనిలో క్యాలరీస్ తక్కువ, ఫైబర్ కూడా ఉంటుంది. 2 పెసరట్లు తిన్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. అయితే మీరు దీన్ని ఇంట్రెస్టింగ్‌గా తినడానికి ఎక్స్ట్రా న్యూట్రియంట్ కోసం స్పినాచ్, క్యారెట్, ఆనియన్స్, పన్నీర్ ఇలాంటివి స్టఫ్ చేసుకోవచ్చు. అయితే పర్సనల్‌గా నా ఫేవరెట్ అయితే మాత్రం పెసరట్టుతో అల్లం చట్నీ. ఒక్కసారి పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసుంటే అది ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎగ్స్. అబ్బా! ఇన్ని రకాల ప్రోటీన్ ఫుడ్స్ నా వల్ల కాదు. ఎందులో ఏ ప్రోటీన్ ఉంటుందో ఇవన్నీ వెతుక్కొని తినడం నా వల్ల కాదు అనుకుంటే బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి ఎగ్స్. వీటిని బాయిల్ చేసుకొని తిన్నా పర్లేదు, ఎగ్ బుజ్జి చేసుకున్నా పర్లేదు. కొన్నిసార్లు వితౌట్ ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకున్నా పర్లేదు. డైలీ ఎగ్స్‌ని గనక తీసుకుంటే మీకు డైలీలో కావాల్సిన ప్రోటీన్‌లో మ్యాక్స్ ఈ ఎగ్స్ నుంచి వచ్చేస్తుంది. సో, తప్పకుండా మీరు ఏదో ఒక టైంలో ఎగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. పనీర్. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. కాల్షియం కావాలంటే కూడా ఖచ్చితంగా పన్నీర్ తీసుకోవచ్చు. అయితే వెయిట్ లాస్ కోసమైతే మాత్రం లో ఫ్యాట్ పన్నీర్ తీసుకోవడం బెటర్. అయితే దీన్ని ఇంట్రెస్టింగ్‌గా చేసుకోవడానికి మీరు ఏదైనా దోసలో కానీ, పెసరట్లో కానీ ఇలా స్టఫింగ్ చేసుకోవచ్చు. లేకపోతే సలాడ్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ బుజ్జి, గ్రిల్డ్ పన్నీర్, సలాడ్స్, దోసలో ఏ విధంగానైనా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఎంత ప్రోటీన్ ఫుడ్ అయినా మాత్రం ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటరు. స్ప్రౌటెడ్ మూంగ్ దాల్. ఇది మంచి ప్లాంట్ ప్రోటీను. మొలకలు తినడం వల్ల మీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత మంచివైనా మితంగా తీసుకోవడం బెటర్. అయితే మీరు మొలకలు గనక ఒక్కటే తినలేకపోతే అంటే మొలకలు తింటే మీకు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది అనుకున్నా, లేకపోతే తినాలనిపించకపోయినా దానిలో కొంచెము లెమన్, కుకుంబర్, టొమాటో యాడ్ చేసుకోండి. విటమిన్ సి కూడా అందుతుంది. చోలే రాజ్మా. ఇందులో ప్రోటీను, ఫైబరు పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు ఫుల్‌గా ఉంటుంది. అయితే వీటిని వైట్ రైస్, బ్రౌన్ రైస్, రోటీ వేటితో అయినా కలిపి తీసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్, కర్డ్. రోజు పెరుగు తినడం వల్ల మీ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇది మంచి ప్రోబయోటిక్. మ్యాక్స్ పెరుగుని ఆఫ్టర్నూన్ మాత్రమే తీసుకోండి. నైట్ అవాయిడ్ చేయండి. ఇంకా దీన్ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకోవాలనుకుంటే ఒక స్పూన్ చియా సీడ్స్ కలపండి. ఇంకా ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది తింటే కడుపు చల్లగా మనసుకు హాయిగా ఉంటుంది. ఈ మిల్ మేకర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక మంచి నాన్ వెజ్ టేస్ట్ ఇస్తుంది. దీన్ని కర్రీస్‌లో యాడ్ చేయొచ్చు. లేకపోతే స్టిర్ ఫ్రై చేసుకొని తినొచ్చు. సో, ఎలాగైనా సరే మీరు సోయా చంక్స్‌ని మీ ఫుడ్‌లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ బ్రెస్ట్, ఫిష్ ఇలాంటివనేవి మంచి హై ప్రోటీన్ ఫుడ్స్. అంతేకాకుండా ఇందులో లీన్ ప్రోటీను, లో ఫ్యాటు ఉంటుంది. అయితే హెల్తీగా తినాలంటే మాత్రం వీటిని డీప్ ఫ్రై మాత్రం చేసుకోవద్దు. గ్రిల్ చేయడం లేదా బేక్ చేయడం మంచిది. అయితే ప్రోటీన్ ఫుడ్ మంచిది కదా అని ఏదైనా సరే అతిగా తీసుకోవద్దు. లిమిట్‌గా తీసుకోండి. ఎంత మంచిదైనా అతి ప్రమాదకరమే. అయితే ఈ ప్రోటీన్ ఫుడ్స్ కనుక మీకు ఇంట్రెస్టింగ్‌గా తినాలనుకుంటే ఎలాగైనా సరే ఫుడ్‌ని కలర్‌ఫుల్‌గా సలాడ్స్ లాగా మంచిగా ఏదైనా స్టఫింగ్ లాగా యాడ్ చేసుకొని ఏ విధంగానైనా మీ యొక్క ప్రతి ఒక్క మీల్‌లో ఈ ప్రోటీన్ సోర్స్ అనేవి యాడ్ చేసుకోండి. నేను పై చెప్పిన ఫుడ్స్‌లో ఏ ఒక్క ఐటెమ్స్ అయినా మీ మీల్స్‌లో యాడ్ చేసుకోండి. మీకు కొన్ని వారాల్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే నేను చెప్పిన పైవన్నీ ప్రోటీన్ సోర్స్‌లో మీకు ఏ ప్రోటీన్ సోర్స్ అంటే ఎక్కువ ఇష్టమో దాన్ని మీరు ఎలా ఇంట్రెస్టింగ్‌గా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో గనక మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి.